తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్ కు అడ్డగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వరుస దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇకపై కార్పొరేట్ ప్రముఖ స్కూళ్లలోనూ డ్రగ్స్ ను పసిగట్టే సునకాలతో తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాంటిల్య తెలిపారు. కొన్ని రోజులుగా టెక్నికల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇతర మార్గాల్లో సమాచారం సేకరించి పలు కాలేజీలు, పబ్బులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఆయన వివరించారు. ఇంతకాలం డ్రగ్స్ దొరికిన కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ వస్తున్నాం. టీజీ న్యాబ్ ఏర్పాటై ఏడాది కావస్తున్నా కాలేజీల యాజమాన్యాల్లో దిద్దుబాటు చర్యలు లేకపోవడంతో వాటి పేర్లను బయట పెడుతున్నామని ఆయన వెల్లడించారు. సింబియోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని సందీప్ శాంటిల్య వివరించారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది విద్యార్థులు, కుందన్ బాగ్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో 4, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక విద్యార్థికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. బాసరా ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబట్టారు. అయితే ట్రిపుల్ ఐటీకి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించి ఆ లింకులను కట్ చేశాం. ఇక జోగిపేట జేఎన్టీయూలో 3 గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో చిక్కారు. ఇండస్ స్కూల్ సిబిఐటీలో ఈ సిగరెట్లను విక్రయిస్తున్న జాఫర్ అహ్మద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇంతకాలం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం అని ఆయన వెల్లడించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో 6 వైద్యులు కూడా మాదక ద్రవ్యాలను సేవిస్తూ పట్టుబడ్డారని, వారిపై తదుపరి చర్యల కోసం భారత వైద్య మండలికి లేఖ రాసినట్లు టీజీ న్యాబ్ అధికారులు తెలియజేశారు.